సో నిన్నటిదాకా చెప్పింది ఒకసారి రివైజ్ చేసుకుంటే, మనం ఫస్ట్ రేట్స్ ఆఫ్ టాక్స్ అనే దాంతో స్టార్ట్ చేసినాం. రేట్స్ ఆఫ్ టాక్స్ లో జనరల్ టాక్స్ రేట్స్, స్పెషల్ టాక్స్ రేట్స్, జనరల్ టాక్స్ రేట్స్ లో స్లాబ్ రేట్స్, ఫ్లాట్ రేట్స్. ఇస్ దట్ గై ఓన్లీ నో? ఎవరిని తెలుసు వాడు? ఏనో విన్నాం అందు నుంచి మనం చూసినాం. సో జనరల్ టాక్స్ రేట్స్, స్పెషల్ టాక్స్ రేట్స్ ఉంటాయి. జనరల్ లో స్లాబ్ అండ్ ఫ్లాట్ రేట్స్ ఉంటాయి. సో స్లాబ్ రేట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు దేర్ ఆర్ టూ రెజిమ్స్, ఒకటి డిఫాల్ట్ అండ్ ఇంకొకటి ఆప్షనల్. డిఫాల్ట్ లో ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీలకి అప్లికబుల్ అయ్యే రేట్స్ ఏంటి? అప్ టు 4 lakhs దేర్ ఇస్ నో ట్యాక్స్. దాన్నే మనం బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటాం. 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 20 to 24, 24 ఎబో. కొత్తోళ్ళు అసలు దయచేసి నా మాటలు వినమాకండి. మీరు కుక్క పెట్టి ఏడుస్తారు. వద్దు. పాత వాళ్ళు మాత్రమే రియాక్ట్ అయినట్టు కొంచెం యాక్ట్ చేయండి. దాని తర్వాత స్పెషల్ ట్యాక్స్ రేట్ అనేవి జనరల్ ఇన్కమ్ మీద రాదు, ఓన్లీ స్పెషల్ ఇన్కమ్ మీద ఉంటుంది. 112, 112A అండ్ 111A. కొంచెం భయపెట్టాలి వాళ్ళని కూడా లైట్ గా. తర్వాత ఏంటి? ఆప్షనల్ ట్యాక్స్ రెజిమ్కి వచ్చినాం. ఆప్షనల్ ట్యాక్స్ రెజిమ్లు ఏముంటాయి? దిర్ ఆర్ 3 types of slabs. ఒకటి రెసిడెంట్ ఇండివిజువల్ అప్ టు 60 years ప్లస్ హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ అప్ టు 2,50,000 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. 2.5 to 5%, 5 to 10 20%, 10 above 30%. ఆ తర్వాత రెసిడెంట్ ఇండివిజువల్ ఓన్లీ 60 to 80 years 3 lakhs బిఎల్. తర్వాత 3 to 5 5%, 5 to 10 20%, 10 above 30%. తర్వాత రెసిడెంట్ ఇండివిజువల్ ఓన్లీ 8 years ఎబో ఏజ్, వాళ్ళని ఏమంటారు? సూపర్ సీనియర్ సిటిజన్. ఇంతకుముందు ఓన్లీ సీనియర్ సిటిజన్ అంటారు. మీరు మీరు చెప్పండి అంటున్నారు. అప్ టు 5 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, 5 to 10 20%, 10 above 30%. నవ్వు ఇది అయిపోయిన తర్వాత నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ కి ఆల్వేస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ విల్ బి 2.5 lakhs. ఆ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ వాడి పొరపాట్ల 31st March రోజు పుడితే ఏప్రిల్ 1st రోజు వాడు ఏప్రిల్ 1st రోజు వాడు ఏమవుతాడు? పుట్టినట్టు మనం డీమ్డ్ అజ్యూమ్ చేసుకొని అక్కడ నుంచే 60 years 8 years క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఒక సర్క్యులర్ పక్కకి పెట్టేసి. దీని తర్వాత మనం ఏం డిస్కస్ చేసినాం? వి హావ్ డిస్కస్డ్ అబౌట్ ది సర్చార్జ్ లెవెల్స్. సర్చార్జ్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్. ఎందుకు తీసుకుంటాం? కొంచెం కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కొంచెం గుంజాలి అంటే దాని ఉద్దేశం కలెక్ట్ చేయాలి అనే దాంతో తీసుకున్నారు. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటే ఏంది? ట్యాక్స్ మీద ఇంకొంచెం ట్యాక్స్. తెలుగులో చెప్పండి. ఇప్పుడు సపోజ్ ట్యాక్స్ 50 lakhs అయింది, 15 lakhs అయింది. సర్చార్జ్ రేటు 15%. ఇప్పుడు సర్చార్జ్ ఎంత? మీకు ప్రతిదీ అక్కడ రాయలేను. 15 lakhs ఇంటూ 15% అంటే 75,000 అవుతుంది అనుకుంటా. అంతేనా? 15 ఎంత? ఎవరైనా 2,25,000 అవుతుంది. మ్యాథ్స్ రాదు. సో 2,25,000 ప్లస్ 15 lakhs 17,25,000 అనేది వాటి ట్యాక్స్ లయబిలిటీ. ఇంకా మొత్తం అయిపోలే, ఇంకా ఉంది కొంచెం, చూద్దాం. నౌ సర్చార్జ్ ఏ బేసిస్ మీద డిసైడ్ అవుతుంది? నీకు ఏ రేట్ అప్లికబుల్ అవుతుందని వాటితో డిస్కస్ చేయకరా. వాడు కొంచెం మనం చెడగొడతానికి వచ్చినాడు. వాడు లేట్ వచ్చిన మనకు కొంచెం అబాండన్ చేయండి. అబాండన్ అంటే వెలివేయండి. సో సి నేను ఇదెందుకు ఓపెన్ చేసిన? బయటకి నేను చూడడానికి. మీకెందుకు ఓపెన్ చేయలే? మీరు నన్ను చూడడానికి. మీరు నన్ను ఎందుకు చూస్తారు? నేను ఏది అడుగుతున్నా దానికి ఆన్సర్ చెప్తానికి. సో నేను ఒకటి అడిగిన ఆల్రెడీ, సర్చార్జ్ రేట్స్ ఏ బేసిస్ మీద డిసైడ్ అవుతాయి? రాసుకున్నారు కదా మా ఇన్కమ్ బేసిస్ మీద అవుతాయి. ఇప్పుడు అఖిలేష్ గారు ఏమనుకుంటాడు? సార్ చెప్తున్నారు, వీళ్ళు ఆన్సర్ చెప్తలేరంటే సార్ చెప్తున్నారంటే వీళ్ళకి అర్థం కాలేదా, సార్ అర్థమయ్యేటట్టు చెప్పలేదా అంటాడు. అరే నన్ను క్వశ్చన్ వేస్తాడు వచ్చి ఆఫీస్ రూమ్ లో. కాబట్టి మీరు ఏం చెప్పాలి? అప్ టు 50 lakhs ఎంత? కెమెరాలో రికార్డ్ అవుతుంది కాబట్టి నేనేం అనలేకపోతున్నా, కానీ ఎడిటింగ్ లో కూడా తీయలేను. ఎందుకంటే గంటలు వీడియో ఎడిటింగ్ చేయలేను. దానికి సపరేట్ టైం పెట్టాలి. అప్ టు 50 lakhs ఎంత? 50 to 1 crore. ఎవరు చెప్పారు ఆన్సర్? లాస్ట్ 10% ఎవరికి మరి? ఏమన్నట్టే ఇంకో ఇది మీ దగ్గర ఉంటుంది ఆల్రెడీ. నా టైం వేస్ట్ చేయకుండా మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇట్లా ముందర పెట్టుకోవచ్చు. ద టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఇఫ్ ఇట్ ఈస్ అప్ టు 1 crore బట్ మోర్ దాన్ 50 lakhs సర్చార్జ్ రేట్ విల్ బి 10%. ద టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ మోర్ దాన్ 1 crore బట్ అప్ టు 2 crores అంటే ఇట్ విల్ బి 15%. దెన్ వాట్ ఈస్ స్పెషల్ ఇన్కమ్?
స్పెషల్ ఇన్కమ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ డివిడెంట్ ఇన్కమ్, ఇట్ ఇంక్లూడ్స్ ది క్యాపిటల్ గెయిన్స్ ఆఫ్ 111A, 112 అండ్ 112A. అవేంటి అనేది వీళ్ళకి కూడా తెలియదు. మీరేం కంగారు పడమాకండి. జస్ట్ అక్కడ నెంబర్ మాత్రమే తెలుసు వాళ్ళకి కూడా. 111A అది రేపటి నాడు నీకు 111A తెలుసా అంటే నీకు తెలుసా అని అన్నాడు ఏమంటే క్వశ్చన్. తెలియదు. సో అట్లా ఫైన్ ఇంతవరకు బానే ఉంది. వెన్ ఎవర్ ఇట్ బికమ్స్ మోర్ దాన్ 2 crores అప్పుడు మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ లో. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే ఐఎమ్ టెలింగ్ యూ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ స్పెషల్ ఇన్కమ్ ఈజ్ 5 crores. అప్పుడు మీరు ఏం చేస్తారు? టోటల్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ స్పెషల్ ఇన్కమ్ ఇట్ ఈస్ 5 crores. అప్పుడు మీరు ఏం చేస్తారు? యూ విల్ సెగ్రిగేట్. అందులో స్పెషల్ ఇన్కమ్ ఎంత, అదర్ ఇన్కమ్ ఎంత అని నన్ను క్వశ్చన్ చేస్తారు. అప్పుడు నేనేం చెప్తా? స్పెషల్ ఇన్కమ్ 1 crore అంట, అదర్ ఇన్కమ్ 4 crores అంట. అప్పుడు మీరు ఎంత చెప్తారు సర్చార్జ్ రేటు? స్పెషల్ ఇన్కమ్ ఏమో 1 crore, అదర్ ఇన్కమ్ ఏమో 4 crores. అప్పుడు మీరు ఏం చెప్తారు? ట్యాక్స్ సర్చార్జ్ రేటు ఒక దాని మీద 15%. మీకు తెలుసు, నాకు తెలుసు అదేంటో స్పెషల్ ఇన్కమ్. బట్ అదర్ ఇన్కమ్ మీద ఎంత వేయాలి? ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ మోర్ దాన్ 2 crores కాబట్టి. బికాస్ ఇట్ ఈస్ కవర్డ్ అండర్ సి ఆప్షనా, డి ఆప్షనా? సి ఆప్షన్ కాబట్టి. ఇప్పుడు లెట్స్ సే ఇదే ఇష్యూ ఆప్షనల్ ట్యాక్స్ రిజిమ్ తీసుకోదాం. ఆప్షనల్ ట్యాక్స్ రిజిమ్ లో కూడా సర్చార్జ్ రేట్స్ ఆర్ సేమ్. 0 to 50 lakhs 0, 50 to 1 crore 10%, 50 to 1 to 2, sorry, 1 to 2 crores 15%, 2 to 5 it is 25, above 5 it is 37. And if I tell you total income including special income is 10 crores, then మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి? ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ 3 or 4? అంటే ఈజ్ ఇట్ కవర్డ్ అండర్ 2 to 5? అదర్ ఇన్కమ్ 2 to 5 లా కానీ 5 అబోవ్ కానీ ఉందా అని అడగాలి. ఇఫ్ ఇట్ ఈస్ 2 to 5, దెన్ 2 to 5 ఉన్న దాని మీద ఎంత పడుతుంది? ఇట్ విల్ బికమ్ 25% సర్చార్జ్. మిగతా ఇన్కమ్ మీద 15%. ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ 5 crores అబోవ్ అదర్ ఇన్కమ్, 5 crores అబోవ్ దాని మీద 37%, దీని మీద 15%. క్లారిటీ వచ్చేసిందా? చలో. అయితే ఇప్పుడు మీరు నాకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, మీకు ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఒక క్లారిటీ ఉంది కదా. దెన్ మీ అందరి కోసం ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, చిన్నదే. ఏంది? నరేష్ సార్ కూడా మనదే వాడుతున్నాడు నోట్స్. ఇప్పుడు నాకు మీ క్యాల్కులేటర్ మీ క్యాల్కులేటర్ యూజ్ చేసుకొని 51,25,000 డిటిఆర్ 50 lakhs డిటిఆర్ ఇది ఒకరు క్యాల్కులేట్ చేయండి. 1 crore 1 lakh, ఓన్లీ 1 crore. ఎక్కువైందేమో. డిటిఆర్ 5 crores 7 lakhs 6 lakhs, 5 crore ఓటీఆర్. కొంచెం వీటి మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారా? నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ నేను ఇంకా చెప్పలేదు కాబట్టి. బట్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ క్యాలిక్యులేట్ చేయడం మాత్రం అది వచ్చు కదా. ఇందులో అంతా కూడా స్పెషల్ ఇన్కమే, అదర్ ఇన్కమే ఉందనుకోండి చేసేపు. ఓకేనా? అంతా కూడా అదర్ ఇన్కమే ఉందనుకోండి, కొంతసేపు అనుకుందాం, తప్పేముంది. ఎన్నెన్నో అనుకుంటాం, ఇది అనుకోలేమా? మరి అనుకోకుండా ట్యాక్స్ చేయండి. ఇప్పుడు రానాలు సపరేట్ ఏం చేస్తారు? వాళ్ళ ముఖాలు చూడండి. ఫస్ట్ వాళ్ళకి వచ్చా రాదా? వీళ్ళకు కూడా రానట్టే ఉంది. హ్యాపీ. శివనేదమ్మా డిగ్రీ ఎగ్జామ్ అయిపోలే ఇంకా. ఓకే ఫైన్. చేస్తున్నారా? నేను ఒకటి చేస్తా, అందులో ఇది నేను చూసుకోవట్లేదు. నాకు జస్ట్ ఇక్కడ టోటల్ ట్యాక్స్ ఇంక్లూడింగ్ సర్చార్జ్ ఎంత, ఇక్కడ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఎంత, సేమ్. చెప్పండి చాలు. ఇప్పుడు అందరూ అన్ని చేస్తురా? అందరూ అన్ని చేయకుండా కొందరు కొందరు కొన్ని చేయొచ్చు కదా, అన్ని ఒకటిసారి అయిపోతాయి.
ఫస్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. చెప్పురా ఎంత వైపు దీని మీద మొత్తం రెండు కలిపి ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ఎంత? 51 ప్లస్ 25,000 మీద ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్. 50 lakhs మీద ఆబ్వియస్ గా సర్చార్జ్ వస్తుందా? నో. అప్ టు 50 lakhs ఎక్కువ వస్తుంది రాదు కదా. అప్ టు 50 lakhs అంటే 50 lakhs కూడా ఉంటుంది అమ్మా. 50 lakhs ఆర్ లెస్ అన్నట్టు. 1000 ఇది ఓకే. ఇది ఏమంటే రెండు ఇదొక కేసు, ఇదొక కేసు, ఇదొక కేసు, ఇదొక కేసు. 3 కేసెస్ మీకు ఇచ్చాను, సాల్వ్ చేయండి. నితిన్ ఏం చూస్తున్నావు? నువ్వు చూడలేదు వీడియోలు ఇవన్నీ? అవును చెప్పు, ట్యాక్స్ అమౌంట్ చెప్పు. 10 lakh. ఓకే వెరీ గుడ్. నాకు కూడా కావాల్సింది అదే. నేను అక్కడ నుంచి మిమ్మల్ని ఒక దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నా, మీరు అక్కడ రారు ఇప్పుడే తెలుస్తుంది. కిందికెళ్ళు. సేమ్ 1 crore 1 crore 1 lakh. 1 crore 1 lakh చేయండి ఫస్ట్, తర్వాత 1 crore చేయండి. దాని గురించి ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. డైరెక్ట్ చెప్పొచ్చు కానీ కొంచెం యాక్టింగ్ ఉంటుంది కదా మందంతా. ముందు తెలుసు కదా అఖిలేష్ ఎట్టుంటుంది మందంతా. హలో, నాకు ఆన్సర్లు వస్తలేవు. నాకు వస్తలేవంటే నేను చేసి వస్తే కానీ మీ నుంచి వస్తలేవు అంటున్నా. సరే ఒక బ్యాచ్ చేంజ్ అంటే నితిన్, నందిని మీరు ఉన్నారు కదా, మీరు ఏం చేయండి అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పండి నాకు. అది వచ్చి చేయొచ్చు కదమ్మా, దాంట్లో ఏముంది? 12 29 250 మైనస్ 10 80 అని కొడితే వస్తుంది క్యాలిక్యులేటర్లో. నా దగ్గర కూడా క్యాలిక్యులేటర్ ఉంది కానీ మీకు కూడా ఏదో పని ఉండాలి కదా. ఏంది నీకు ఎవరు చెప్పినా చేయమని? నో, నువ్వు ముందు విజయ్. నువ్వు వినలేదా సర్చార్జ్? ఎక్కడ పోయినావు? నిన్న వచ్చినావు కదా. నిన్న ఎవరెవరు రాలేదు ఒక్కసారి నాకు చేయతండి. ఓకే ఓకే ముగ్గురు. మీరు ఓకే అమ్మా, మీరు నాకు తెలుసు. రెగ్యులర్ అంటే మీరు రాలేదా? అచ్చా, అందుకని అప్పటి నుంచి ఇట్లా ఇట్లా చూస్తున్నాను. నాకేందబ్బా వీళ్ళు విన్నారు కదా అట్లేం చూస్తున్నాను నేను అనుకుంటున్నా. అచ్చా సరే, నేను మళ్ళీ చెప్తా. నో ప్రాబ్లం, ప్రాబ్లం ఏం లేదు, వదిలేసాం. తెలిసిన వాళ్ళు చేయండి. డిఫరెన్స్ ఎంత అయిపోయినా రాజు? 250 అంతేనా? వెరీ గుడ్. డిటిఆర్ లో అదే ఇది 30. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తారా. 30 lakhs ఇంతేనా? ఇది 25 lakh. 25 lakh 8 ఎట్లా వస్తుందిరా? పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నెంబర్ వస్తుంది దానికి. 24 అవుతుంది ఎంతరా కోట్లకి వెళ్ళి? 64 66 6 6 18. చెప్పు. ఇది 32. 30 అంటున్నాడు. నువ్వు సర్చార్జ్ యాడ్ చేసినావు నాన్న బుజ్జి? ఒకసారి చూడండి, ఇది ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి. డిటిఆర్ లో అప్ టు 24 తీసేసిరా. 3 లక్షలు యాడ్ చేయలేదు చూసుకోండి ఒకసారి. 1 crore 1 lakh 1 crore 1 lakh minus 24 lakh into 30% plus 3 lakhs మెమరీ ప్లస్ ఎంత వస్తుంది? 1 crore to 2 crore మధ్యలో సర్చార్జ్ 15% ప్లస్ 15%. 30 lakh 1,500 వస్తుంది. 15 కదా 1 to 2 అంతే కదా. 30 lakh మరి 15% మరి ఎట్లా వస్తుంది? 32 ఎట్లా వచ్చిందిరా? 25 ఇచ్చినా. వెరీ గుడ్. అది చూడు 1 crore చూడు, 1 crore. దీని నుంచి 28 25 28 lakhs సర్చార్జ్ ఎంత వేసారు? 10 కదా.
28 lakhs 31,000 38,000 అంతేనా? డిఫరెన్స్ ఎంత? ఓకే ఫైన్. ఇది ఓటీఆర్ ఎన్టీఆర్ ఓటీఆర్ డిటిఆర్ ఏఎన్ఆర్. డిటిఆర్ అంటే డిఫాల్ట్ ట్యాక్స్ వేసి, ఓటీఆర్ అంటే ఆప్షన్. అది ఓటీఆర్ జాగ్రత్త 24 lakhs మేనేజ్ చేసేది. నాకు 2,05,39,725 వచ్చింది. 2 కోట్లు ట్యాక్సా? అంతే. 2 కోట్లు ట్యాక్స్ కట్టకపోతే 5 కోట్లకు 5 కోట్లు మీరే. అటు నుంచి 3 తీసేయి. ఎటు నుంచి తీసేసినా ప్రాబ్లం లేదు. ఒక 3 అయితే తీసేయి పక్క. మూడు తీసేసిన వేస్టే కదా. నా ఆన్సర్ కరెక్ట్ అయినా ఫస్ట్ అది చెప్పండి చాలు. 5 crores ఉంది, 5 crores 6 lakhs ఉందా? నేను ఏం చేసిన 5 crores 6 lakh లెక్క 10 lakh తీసేసిన, వచ్చిన దాన్ని 30% చేసిన. అది పక్క పెట్టుకొని 12,500 ఒకటి, 1 lakh ఒకటి, అది పక్క కదా. సో అది ట్యాక్స్. దాని మీద 37% చేసిన, మోర్ దాన్ 5 crores కదా. అంతవరకు ఓకే కదా. అట్నే చేస్తున్నా మీరు కూడా. ఆప్షనల్ కదరా. అదైతే ఎంత అవుతుంది? దాని మీద 25%, 2 to 5 కదా. ఎంత అవుతుంది? ఎక్కువ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. 1 crore సర్చార్జ్ 25% 84 lakh అంతే. 84 ఎగ్జాక్ట్ గా. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? డిఫరెంట్ వద్దు ఎందుకు చేయరా నాయన. నేను అదే అంటున్నా, అంత డిఫరెన్స్ రాదు, కొంచెం వస్తుంది. మోస్ట్లీ వస్తే 1 crore 90 చేంజ్ వస్తుంది. 5 crores లోకి వెళ్ళి మైనస్ 10 lakhs తీసేస్తా అంటే 4,90,000 4 crores 90 lakhs ఉంటుంది. ఇంటూ 30% కొడతా. ఏం చేస్తా? 4 crores 90 lakhs ఇంటూ 30% కొడుతున్నా. 1 crore 47 lakhs వచ్చింది. దాని మీద ప్లస్ 1,12,500 వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా? అప్ టు 10 lakhs దానికి 1 crore 48 lakh 12,500 వచ్చింది. దాని మీద ప్లస్ 25% కొంటున్నా. అంతేనా? 1 crore 85 lakh 15,16 అంతేనా? అదే వచ్చిందా? ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఏం చెప్పండి? 20 lakhs. చలో ఫస్ట్ కేసుకోదాం. ఇప్పుడు లెట్స్ సే ఒకటి శాలరీ 51,25,000. వినండి, చాలా ఇంపార్టెంట్. ఒకటి శాలరీ 51,25,000, ఇంకొకటి శాలరీ 50 lakhs. బోత్ ఇండివిజువల్స్, బోత్ సేమ్ కైండ్ ఆఫ్ ఏమంటదని, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, సేమ్ ఇన్కమ్స్, ఎవ్రీథింగ్ సేమ్. జస్ట్ బికాస్ ఈజ్ ఎర్నింగ్ 1,25,000 ఈజ్ పేయింగ్ ట్యాక్స్ 1,49,250 ఎక్స్ట్రా. అది కరెక్టా? వాడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత చేస్తున్నాడు? 1,25,000 కదా. 1,25,000 మీద వాడికి పడితే ఎంత ఎక్స్ట్రా పడాలి? ఆబ్వియస్ గా వాడికి ఎంత ట్యాక్స్ పడుతుందో 30% ఎక్స్ట్రా పడితే పడాలి. జస్ట్ బికాస్ ఆఫ్ 1 crore 25 lakhs సంపాదిస్తున్నందుకు ఈస్ పేయింగ్ ఎక్స్ట్రా 1,49,250 విచ్ ఇస్ మోర్ దాన్ వాడి ఇన్కమ్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత? 1,25,000. 1,25,000 కన్నా ఎక్కువనే కదా ఇది. సేమ్ గోస్ విత్ దిస్. వాడు వీడికంటే 1,00,000 రూపాయలు ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు, 1 lakh rupees ఎక్స్ట్రా ఎర్న్ చేస్తున్నాడు. కానీ వాడు ఎంత ఎక్స్ట్రా కడుతున్నాడు? 1,63,500 ఎక్స్ట్రా కడుతున్నాడు.
ఇక్కడ గ్రేటర్ దాన్ 1 లాఖే కదా, ఫైన్. తర్వాత కింద ఏమొస్తే వాడవి కంటే ఎక్కువ ఎంత, జస్ట్ 6 lakhs కానీ కట్టేది ఎంత ఎక్స్ట్రా 20 lakhs. అంతేనా? సో వీడేం చెప్తున్నాడంటే దీనికే వాళ్ళు ఒక రిలీఫ్ లాగిద్దాం అనుకుంటున్నారు. ఇది అసెసి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. హీ విల్ నాట్ బి ఎంకరేజ్ టు ఎర్న్ దట్ మార్జినల్ అమౌంట్. వాడు 1 lakh 51,25,000 ఎందుకు కట్టేది, తీసేసే అది వద్దు, తిందుందాం, ఆ 50 lakhs దగ్గరనే ఉందాం అని అనుకుంటాడు వాడు. అంతే కదా, అదర్వైజ్ విల్ బి సబ్జెక్టెడ్ టు సర్చార్జ్. ఇవన్నీ ఏంటివి 50 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, 5 crore కావచ్చు, ఇవన్నీ ఏంటి, ఇట్ ఈస్ హిట్టింగ్ ట్యాక్స్, ఎక్స్ట్రా ట్యాక్స్ బికాస్ ఆఫ్ సర్చార్జ్. సో జస్ట్ బికాస్ నేను సర్చార్జ్ లెవెల్స్ టచ్ అయ్యానని చెప్పేసి నా దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకుంటున్నాను నేను. అంతేనా? సో దీనికే గవర్నమెంట్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ సమ్ రిలీఫ్. దాన్నే మనం మార్జినల్ రిలీఫ్ అంటాం. మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటి, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ మార్జినల్ అమౌంట్ ఆఫ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సర్చార్జ్ పైన ఐఎమ్ గెటింగ్ మోర్ ట్యాక్స్. సో నేను యాజ్ ఎ గవర్నమెంట్ గా నీకు కొంచెం రిలీఫ్ ఇద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఎంత ఇవ్వాలి రిలీఫ్, ఎంత ఇస్తావు, ఆబ్వియస్ గా ఇది ఏదైతే ఉందో దీన్ని మ్యాచ్ చేస్తే అయిపోతుంది కదా, అంతే కదా. నీ ఎక్స్ట్రా ఇన్కమే కట్టు, ఎక్స్ట్రా ట్యాక్స్ లాగా, నీకు కూడా బడ్డెన్ లాగా అనిపించదు అంటే ఏం చేయాలి, అది మైనస్ అది చేస్తే అయిపోయి. సో నథింగ్ బట్ వాడు ఏమంటున్నాడు, నీ రిలీఫ్ విల్కి 1,63,500 మైనస్ 1 lakh. సో ఆ 63,500 నీకు రిలీఫ్ ఇస్తా. సో నువ్వు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత 1 lakh, నువ్వు ఎంత కడుతున్నావు ఎక్స్ట్రా 1 lakh, సరే మ్యాచ్ అవుతుంది. అప్పుడు యువర్ ఈగో విల్ బి సాటిస్ఫైడ్. ఓకే ఎక్స్ట్రా ఇన్కమ్ కి జస్ట్ ఎక్స్ట్రా ట్యాక్స్ కడుతున్నాను, చెప్పు. అంటే నువ్వు ఇప్పుడు సపోజ్ లెట్స్ సే 51,25,000 వద్దు, డైరెక్ట్ 60 lakhs అయ్యి, ఒకసారి 60 lakhs ఏం చెప్తా, 60 lakhs 51,25 ప్లేస్ లో 60 lakhs వేయండి అంటున్నా. 60 lakhs వేసి ట్యాక్స్ ఎంతనో చెప్పండి. $15,87,000. ఇక్కడ ఎంత వచ్చింది 10,80,000. చేంజ్ ఎంత, సమ్ అరౌండ్ 4.56 అంతే కదా. నౌ నీ ఇన్కమ్ లో చేంజ్ ఎంత 10 lakhs, కానీ నువ్వు ట్యాక్స్ కట్టే దానిలో చేంజ్ ఎంత, వానికి డిఫరెన్స్ 4 lakhs. అంటే నీ ట్యాక్స్ అయితే తక్కువనే ఉంది కదా నీ ఇన్కమ్ పెరిగిన దానికంటే, అందుకనే దాన్ని ఏమన్నా నేను మార్జినల్ రిలీఫ్ అన్నా. అంటే సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వరకే నీకు ఈ పాసిబిలిటీ ఉంటది, అదర్వైజ్ నీకు పాసిబిలిటీ ఉండదు. ఏమంటాడు వాడు, నువ్వు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకో. స్టెప్ 1 లో స్టెప్స్ ఉంటాయని చెప్పినా కదా, ఇదే స్టెప్. సో స్టెప్ 1 లో వాడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తామా, ఇంక్లూడింగ్ అది సర్చార్జ్ గిచార్జ్ ఏం మారుకున్నా, ఇంక్లూడింగ్ సర్చార్జ్ ఇక్కడ ఎంత, తర్వాత ట్యాక్స్ ఆన్ ఓన్లీ 50 lakhs ఎంత. సార్ నాకు 50 lakhs అని నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, దానికి దగ్గర ఉన్న సర్చార్జ్ లెవెల్ ఏంటి, 51 lakhs కి దగ్గర ఉన్న సర్చార్జ్ లెవెల్ ఏంటి 50 lakhs. 1 crore చేస్తావా ఏంటి వెళ్ళి, ఆబ్వియస్ గా చేయం కదా, 50 lakhs చేస్తాం. అదే 1 crore దగ్గరకు వచ్చాం, 1 crore 1 lakh దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసినాం, 1 crore 1 lakh, దానికి దగ్గర ఉన్న సర్చార్జ్ లెవెల్ ఏంటి 1 crore. 1 crore మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయి. సో ఫస్ట్ స్టెప్ లో టోటల్ ఇన్కమ్ మీద క్యాలిక్యులేట్ చేయి. సెకండ్ స్టెప్ లో అసలు ఈ సర్చార్జ్ లెవెల్ ఇన్కమ్ లేకపోతే ఎంత, ఆ మార్జినల్ అమౌంట్ లేకపోతే ఎంతనో క్యాలిక్యులేట్ చేయి. ఇప్పుడు ఇఫ్ దిస్ డిఫరెన్స్ ఈజ్ మోర్ దాన్ యువర్ ట్యాక్స్ పేమెంట్, ఇప్పుడు నీ ట్యాక్స్ పేమెంట్ ఎంత 1,60,000, ఈ డిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ యువర్ ఆ పర్టికులర్ డిఫరెన్స్ ఇన్కమ్ కదా, ఈ 1 lakh ఇన్కమే కదా నీకు. సో ఇన్కమ్ లో డిఫరెన్స్ ఏమో 1 lakh, ట్యాక్స్ లో డిఫరెన్స్ ఏమో 1,63,000. సో నువ్వు కంపేర్ ఏం చేస్తున్నావు, ట్యాక్స్ డిఫరెన్స్ ని ఇన్కమ్ డిఫరెన్స్ ని కంపేర్ చేస్తున్నావు. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ యువర్ మార్జినల్ రిలీఫ్ విల్ బి 0, ఎందుకంటే నీ ఇన్కమ్ లెవెల్ ఎంత 1,63,500 అనుకుందాం చేంజ్, నీ ట్యాక్స్ కూడా 1,63,500 అనుకో డిఫరెన్స్, దెన్ దెర్ ఈస్ నో మార్జినల్ రిలీఫ్. ఇఫ్ యువర్ ట్యాక్స్ డిఫరెన్స్ ఏమో ఎక్కువ ఉండి నీ ఇన్కమ్ డిఫరెన్స్ ఏమో తక్కువ ఉంది, అంటే ఈ కేసులో నీ ఇన్కమ్ డిఫరెన్స్ ఏమో 1 lakh, నీ ట్యాక్స్ డిఫరెన్స్ ఏమో 1,63,500. సో ఐ వాంట్ టు మ్యాచ్ దట్ డిఫరెన్స్. సో నేను దీన్ని 1,63,500 తీసుకోవాలని కదా, ఇన్కమ్ ని పెంచలేను కదా మా 63,500. సో నేను ఏం చేయొచ్చు, నా దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ట్యాక్స్ డిఫరెన్స్ తగ్గిస్తా. ట్యాక్స్ డిఫరెన్స్ తగ్గియాలంటే ఏం చేయాలి, ఈ ఉన్న 63,500 ట్యాక్స్ తక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకోవడం అంటే ఏంటి, ఒక రిలీఫ్ లాగా నేను ఇవ్వాలి, దాన్ని ఐ విల్ కాల్ యాజ్ మార్జినల్ రిలీఫ్. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా, ఏ ఇన్కమ్ లెవెల్ వరకు ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, జనరల్ గా మీరు మేనేజ్ చేసుకునేటప్పుడు
ఏ ఇన్కమ్ లెవెల్ దాకా పోతే ఐ విల్ బి ఈక్వల్ టు దట్ పర్టికులర్ ట్యాక్స్ డిఫరెన్స్ అండ్ ఇన్కమ్ డిఫరెన్స్. ఇప్పుడు నువ్వు దాన్ని 1,63,500 చేసినావు అనుకో, ఇది ఇంకా పెరుగుతుంది. సో అట్లా నాకు తెలిసి మోస్ట్లీ ఒక 7 lakhs ఎడ్జ్ ఉంటుంది. 1,00,00,000కి 7 lakhs ఎడ్జ్ ఉంటుంది. మోస్ట్లీ 6.5 to 7 lakhs వరకు ఎడ్జ్ ఉంటుంది. సో అప్పుడు ఈక్వల్ అయిపోతాయి రెండు కూడా. అది ఎంత ఈక్వల్ మనకు అనవసరం. నీకు టాక్స్ ఇన్కమ్ చూసినప్పుడు, అరే ఇప్పుడు ఇది 1 crore 2 lakhs ఇచ్చిండనుకో, నీకు అనిపిస్తది ఆబ్వియస్‌గా. 1 crore 2 lakhs ఇచ్చిండంటే ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తది. దెన్ ఐ నీడ్ టు కాలిక్యులేట్ మార్జినల్ రిలీఫ్ ఆల్సో. వాడు చెప్పాడు ఎక్స్‌ట్రా. వాడు కాలిక్యులేట్ మార్జినల్ రిలీఫ్ ఆల్సో అని ఏడ రాయడు. హి విల్ టెల్ యూ కాలిక్యులేట్ ది టాక్స్ లయబిలిటీ. ఇఫ్ యూ ఆర్ నాట్ టేకింగ్ మార్జినల్ రిలీఫ్ అక్కడ, దెన్ ద ఆన్సర్ ఈస్ రాంగ్. అంటే అది నువ్వే చూసుకోవాలి. సరే మరి నేను ఎక్కడ తెలుస్తది నాకంటే చెప్తున్నా కదా! ద మార్జినల్ అమౌంట్ డిఫరెన్స్ ఉందనుకో, అక్కడ మార్జినల్ రిలీఫ్ వస్తది. లెట్స్ సే 1 crore 2 lakhs కావచ్చు, 1 crore 3, 4, 5 అప్ టు 6, 7 ట్రై చేసుకో. మీరు ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు 1 crore 6 ఏసి ఒకసారి చూడండి. 1 crore 7 ఈక్వివలెంట్ వచ్చిందనుకో అప్పుడు మార్జినల్ రిలీఫ్ రాదు. 0 వచ్చిందాక రాదు. సార్ జీరోనే రావాలని గ్యారంటీ ఏంది? నెగెటివ్ రావచ్చు కదా! నెగెటివ్ వస్తే మనకు అవసరం లేదన్నట్టు కదా! సో ఇట్ షుడ్ నాట్ బి నెగెటివ్. డిఫరెన్స్ అనేది ఇన్కమ్ లెవెల్ ఏమో ఎక్కువుండి, ఇది తక్కువ ఉండదు. అప్పుడు నెగెటివ్ అయిపోద్ది కదా ఆబ్వియస్‌గా. అంటే 0 అస్యూమ్ చేసుకోవాలి. సో నీ మార్జినల్ రిలీఫ్ విల్ బి 0, నువ్వు టాక్స్ కట్టేసేయి సప్పుడుగా. అర్థమైందా నేను చెప్పింది? నేనేమైతే కన్వే చేయాలనుకుంటున్నానో అది కన్వే అయిపోయిందా? నేనేమంటున్నా, వెనెవర్ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ టాక్స్ లయబిలిటీ కాలిక్యులేషన్, మనం ఆల్రెడీ అనుకున్నాము దేర్ ఆర్ ఫస్ట్ బేసిక్ టాక్స్. అవునా? ఈ బేసిక్ టాక్స్ లో కూడా టాక్స్ ఆన్ జనరల్ ఇన్కమ్, టాక్స్ ఆన్ స్పెషల్ ఇన్కమ్. ఇది అయిపోయిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు సర్చార్జ్ ఇఫ్ ఎనీ. సర్చార్జ్ ఇఫ్ ఎనీ అని ఎందుకంటున్నా? డైరెక్ట్ సర్చార్జ్ అని రాయొచ్చు కదా! ఇఫ్ ఎనీ అని ఎందుకంటున్నా? సర్చార్జ్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? వెన్ ఎవర్ యూ హిట్ దట్ పర్టికులర్ సర్చార్జ్ ఇన్కమ్ లెవెల్స్. ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ ఓన్లీ 30 lakhs, నీకు సర్చార్జ్ రాదు. దెన్ ఇది రాయాల్సిన అవసరం లేదు అక్కడ. సర్చార్జ్ ఇఫ్ ఎనీ అని రాసి 0 అని పెట్టొద్దు మీరు. ఇట్ ఈస్ అసలు వాడికి అర్థమైపోతుంది మీకు రాదని. సర్చార్జ్ ఇఫ్ ఎనీ అంటున్నది ఉంటేనే రాసుకోవాలని అర్థం. అర్థమైందా? దాని తర్వాత వీళ్ళు కాలిక్యులేట్ మార్జినల్ రిలీఫ్ ఇఫ్ ఎనీ. మార్జినల్ రిలీఫ్ కూడా ఎప్పుడు వస్తది? వాడికి ఆప్షన్ ఉంటేనే వస్తది. రాసుకొని ఇక్కడ అమౌంట్ రాస్తావు. దాని తర్వాత వి హావ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రిబేట్. అండ్ ఈ రిబేట్ కాన్సెప్ట్, ఈ 2 కాన్సెప్ట్‌లు ఒకటేసారి రాలేవు. ఎందుకు రాలేవనేది మీకు అర్థమైతది. ఎందుకంటే ఇదేమో లోవర్ ఇన్కమ్ లెవెల్స్ వాళ్ళ కోసం ఇచ్చే రిలీఫ్. ఇవేమో హయ్యర్ ఇన్కమ్ లెవెల్స్ వాళ్ళకి ఇచ్చే రిలీఫ్. సో దే కాంట్ బోత్ ఫిట్ ఇన్ వన్ టైమ్. హయ్యర్ ఇన్కమ్ ఉన్నోనికి లోవర్ ఇన్కమ్ ఎట్లుంటది? ఈడున్నోడు ఈడున్నట్టు. ఈడ లేనోడు లేనట్టే కదా! అంతే ఇది. సేమ్ అదే లాజిక్. తర్వాత విల్ హావ్ ఎ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. ఇది అన్నిటికి ఉంటది. వెనెవర్ ఏదైనా డెసిషన్ మేకింగ్‌లో ఆ పర్టిక్యులర్ పాయింట్ వాడి దగ్గర ఉంది, మన దగ్గర ఉందనుకో, ఆ పాయింట్ గురించి విల్ నాట్ డిస్కస్. ఎందుకు? దే ఆర్ గివింగ్ సేమ్ బెనిఫిట్ కదా! ఇప్పుడు సపోజ్ టాక్స్ లెట్స్ సే అన్నిటి మీద నేను 4% టాక్స్ కట్టాలి ఎక్స్‌ట్రా అని చెప్తున్నా. వీడైనా అన్నిటి మీద 4% కట్టాలని చెప్తున్నా. సో ఎనీవే ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. ఆ 4% అనేది ఇద్దరికి ఎక్స్‌ట్రా అయితది. సో దీన్ని మనం కాలిక్యులేట్ చెయ్యం ఎప్పుడు గూడా. దీన్ని లాస్ట్‌లో పెట్టుకుంటాం. సో ఫస్ట్ నేను బేసిక్ టాక్స్ కాలిక్యులేట్ చేస్తా. బైఫర్కేటింగ్ జనరల్ ఇన్కమ్ అండ్ స్పెషల్ ఇన్కమ్. ఆ తర్వాత అకార్డింగ్ టు ఇన్కమ్ లెవెల్స్ స్పెషల్ ఇన్కమ్‌కి, జనరల్ ఇన్కమ్ టాక్స్‌కి సర్చార్జ్ కాలిక్యులేట్ చేస్తా. ఆ తర్వాత ఇఫ్ మార్జినల్ రిలీఫ్ ఏదైనా ఉంటే అది లెస్ చేస్తా. మార్జినల్ రిలీఫ్ లెస్ చేయాలనా? యాడ్ చేయాలనా? లెస్ చేయాలి. యాడ్ చేసినీడు. తెలవదు పాపం. లెస్ చేయాలి. ఎందుకు లెస్ చేయాలి? చూసినా నేను యాడ్ చేసినా సప్పుడు లేదు. టాక్స్ పెరుగుతదమ్మా. రిలీఫ్ అంటే తగ్గాలి. ఇట్లాంటివి చూసి నాకు అప్పుడప్పుడు జ్ఞానోదయం తెప్పించండి. సో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమైతది? టాక్స్ లయబిలిటీ తగ్గుతది. ఆ తర్వాత హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పెంచాలా? తగ్గించాలా? అది ఎక్స్‌ట్రా టాక్స్ కాబట్టి ఏం చేయాలి? యాడ్ చేయాలా. అప్పుడు నీకొచ్చేది టోటల్ టాక్స్ పేయబుల్. టోటల్ టాక్స్ లయబిలిటీ పేయబుల్ బై ది ఎస్ఎస్‌సి. ఎస్ఎస్‌సి ఎవడు? అది ఇన్కమో. ఎవడిప్పుడు ఈ కేస్‌లో మనం మాట్లాడుకున్న దగ్గర ఎవడు ఎస్ఎస్‌సి? ఇండివిడ్యువల్, హెచ్‌యుఎఫ్, ఏఓపీ, బీఓఐ, ఏజేపీ మాత్రమే. ఎందుకు? ఇవన్నీ కాలిక్యులేషన్ ఎంతసేపు ఎవరి గురించి మాట్లాడుకున్నాం మనం? విల్ డిస్కస్డ్ అబౌట్ దీస్ పీపుల్ ఓన్లీ. అంటే ఫమ్ రాలేదు, ఎల్ఎల్‌పి రాలేదు, కంపెనీ రాలేదు, కోఆపరేటివ్ సొసైటీ రాలేదు, వీళ్ళెవరు రాలేదు. అంటే వాళ్ళకి దే హావ్ డిఫరెంట్ టాక్స్ రేట్స్, డిఫరెంట్ సర్చార్జ్ రేట్స్. బట్ మార్జిన్ రిలీఫ్ అయితే సేమ్. ఎందుకు? మార్జిన్ రిలీఫ్‌లో నేనేమన్నా రేట్స్ డిస్కస్ చేసినా? నో. మార్జిన్ రిలీఫ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ది సర్చార్జ్ లెవెల్స్. ఇఫ్ the particular assessee is attracting surcharge just because of the marginal amount,
గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ సమ్ రిలీఫ్. ఆ రిలీఫే నీ ఇన్కమ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ట్యాక్స్, నీ ట్యాక్స్ అమౌంట్ రిలీఫ్. ఆ రెండు ఈక్వల్ అయినంత వరకు ఇస్తుంది, ఆ తర్వాత ఇయ్యదు. కూల్. సూప్. కొద్దిసేపు రాసుకోండి, నేను డిక్టేట్ చేస్తున్నాను, రాసుకోండి. సో సర్చార్జ్ లెవెల్స్, అవును నిన్న హోంవర్క్ చేసిరా? గ్రూప్ లో పెట్టలేదు, అప్పటి వరకు రాసుకురు కదా. నేను నాకు తప్పు, నేనే పాపిస్తాను, నేనే రాయలేను. ఇప్పుడు నేను ఏమనుకున్నాను తెలుసా, నేను 3 సార్లు తీసుకున్న దాన్ని. నేను ఇట్లా స్క్రీన్ షాట్ తీద్దాము, ఇది తీసుకుందామని ఆలోచిస్తున్నా, ఎవడో వచ్చేదో చెప్తున్నాడు. అది అవునా, ఇది పక్కటేసి, అరే వాళ్ళు ఎట్లా పోయారు, అటు ఇటు మీరు. అట్లా 3 సార్లు అయింది, నేను 3 సార్లు ఆ స్క్రీన్ షాట్ తీద్దాం అనుకుంటే, అందుకనే ఎప్పటి పని అప్పుడు చేసేయాలి రా. లేదంటే ప్రోకాస్టినేషన్ మనకు కొత్త కాదు, మనకు చాలా అలవాటు అది. ఇవాళ చెప్పుకుందాం చెప్పాలి అయిపోయి. నాకు చాలా ఎక్స్పీరియన్స్, నాతో పాటు మన స్టూడెంట్స్ అది పద్ధతి, వేదికలో కామన్. సో అది అది ఆ ప్రాబ్లమ్స్ రాస్తే బెటర్, అక్కడ సర్చార్జ్ లెవెల్స్ రాస్తే బెటర్. నేను ఏం చేస్తా అంటే, మీకు ఆ ఇన్కమ్ లెవెల్స్ గుర్తులేకపోతే ఇప్పుడు చెప్తాను, రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 అని పెట్టండి. సరే, ఆన్సర్ నెంబర్ 4 అని పెట్టండి. ఫోర్త్ ఫిఫ్త్ కదా మనం డిస్కస్ చేసింది. సో ఆన్సర్ నెంబర్ 4 లో ఇన్కమ్ లెవెల్స్ నేను చెప్తే ఒక దగ్గర రాసుకోండి, మీరు ఎట్లా రాసుకోలేదు కానీ. 65 lakhs, 6 crores 50 lakhs టోటల్ ఇన్కమ్. 112 55, 111A 65 చేయండి, బోత్ ట్యాక్స్ రిజిమ్ చేయండి. సో మీకు అర్థమైందని నేను చెప్తున్నా. కంప్యూటేషన్ ఆఫ్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ మిస్టర్ అగర్వాల్ ఇన్ డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమ్. ఇది ఎంతరా? 1 crore. ఎంత వచ్చింది ఇది? ఇది నిన్న వేసారు కదా మీరు, 54 వచ్చాయి కదా నిన్న ఎన్నో. అది వేరా, అది డీప్. ఎంత 111 ఏది ఎంత ఉండే? 55 lakhs.
అరుణ్, ఆ 1,57,12,500 మీద ట్యాక్స్ సర్చార్జ్ ఎంతరా? 50%. 15%. ఎందుకు? సూపర్. ఒక నిమిషం అండి. 1,57,12,500 మీద సర్చార్జ్ ఎంత అంటే 15%. బికాస్ ఇట్ ఈస్ 1 crore to 2 crore మధ్యలో ఉందని. సో అది రాంగ్. మనం చూడాల్సింది ఇన్కమ్ లెవెల్స్. జనరల్ ఇన్కమ్ లెవెల్ 5 crores 30 lakhs, స్పెషల్ ఇన్కమ్ 1 crore 20 lakhs. 5 crore 30 because which is more than 5 crores, because that's why surcharge rate is 37%. కొంచెం జాగ్రత్తగా ఆలోచి. సర్చార్జ్ ఉంది కదా, మళ్ళీ సర్చార్జ్ ఇఫ్ ఎనీ అని రాయొద్దు. ఉంది కాబట్టి రాస్తున్నాం, మళ్ళీ సర్చార్జ్ ఇఫ్ ఎనీ రాపించిన. రాజు అక్కడ పోయినావు, గాలి ఆడతలేదు ఇటు. ఎంత? కనికరం, జాలి, దయ ఏది లేదు. 19,87,500 into 15%. సారీ సారీ. ఇది 58 lakhs. ఇప్పుడు ఒక్కసారి ట్యాక్స్ లయబిలిటీ చెప్పండి. 2 crores. వాడు సంపాదించిందే 6.5, 2.3 లాస్. చలో ఇది ఒక ఒక ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఇట్లా ఇట్లా కావాలంటున్నాను నేను. నోట్స్ లో ఇది ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ అంటే ఈ చాప్టర్ కి ఇట్ ఈస్ ఓకే, మేనేజబుల్. ఇది హ్యాబిట్యూట్ కాకపోతే ఈ నెక్స్ట్ చాప్టర్ లో అది పిచ్చి గందరగోళంగా ఉంటుంది. అది ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు, మీరేమింటారో మీకు అర్థం కాదు. ఒక దగ్గర రాసుకోపోయారు అనుకోండి, విచ్ ఈస్ నాట్ డాక్యుమెంటెడ్, విల్ నాట్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. ఎగ్జామ్ January 2027, December 2026 అంటే ఆల్మోస్ట్ 9 to 10 months, 11 months. సో 11 months తర్వాత ఈ రోజు నేను ఉంటా, 11 months తర్వాత నేను ఉండొచ్చు అంటే ఇది చెప్తాను. మళ్ళీ ఆయన ఏమో చెప్పాడు, చెప్పరాలేదు రా, చెప్తే అర్థం కాదు. ఇక్కడ చూడండి, అమౌంట్ రూపీస్, పర్టికులర్స్, ఇదంతా ఫార్మాట్స్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మార్క్స్ వేయాలంటే ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. ఇది ఒక 14 marks ప్రాబ్లంలో లాస్ట్ ఏరియా. ఒక 14 marks ప్రాబ్లం వస్తుంది. ఆ 14 marks ప్రాబ్లంలో 7 marks ప్రాబ్లంలో ఈ ఏరియా అనేది లాస్ట్ ఏరియా. అంటే దీనికి 1 mark 2 marks ఉంటాయి. ఈ అంతా సోచ్ చేస్తే 1 mark 2 mark వస్తుంది. అంటే దీని మీద ఉండే 5 marks కానీ 10 marks కానీ 12 marks కానీ మనం ఎంత పని చేయాల్సి వస్తుందో ఊహించుకోండి. సో ఇది ఒకసారి రాసుకోండి మీ దాంట్లో చూడకుండా. అలానే ఉండొచ్చు.
ఇట్నే ఉంటది ఈ సోది అంతా. చలో నెక్స్ట్ రాసేసుకున్నారు కదా. సో మార్జినల్ రిలీఫ్ అనేది అదే మరి డెఫినేషన్ ఏమంటారు? ఆ? రాసుకుందాం. So marginal relief is a tax benefit provided to ensure that if a taxpayer's income slightly exceeds the threshold where surcharge applies, the extra tax payable does not exceed the extra income earned. పైది రాసుకున్నారు పొరపాటులో. మేబీ ఎక్కడ రాకపోవచ్చు, ఎక్కడ ఉండదు, మోస్ట్లీ రాదు సిచ్యువేషన్ అట్లాగా. బట్ వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్. మార్జినల్ రిలీఫ్ అనగానే ఏదో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చెప్తారు చెప్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, విల్ క్యాలిక్యులేట్ ది ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ దట్ ఎక్స్ట్రా ఇన్కమ్. తర్వాత నియరెస్ట్ సర్చార్జ్ లెవెల్ తీసుకొని దాని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ ఇన్కమ్ చూసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉండేంత వరకు ట్రై చేస్తాం. సో డిఫరెన్స్ ట్యాక్స్ అమౌంట్ మైనస్ డిఫరెంట్ ఇన్కమ్, ఆ డిఫరెన్సే యువర్ మార్జినల్ రిలీఫ్ దట్ ఈస్ గివింగ్ టు యూ. సో మీరందరూ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు పెట్టుకుందాం మన క్లాసు? ఈరోజు సాయంత్రం నుంచి మీరు ఒక పని చేయొచ్చు. ఆ యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, చూడొచ్చు. అవి చూసినాక అర్థం కాకపోతే చూసుకున్నాం. బట్ డే 3, డే 4 చూడండి. డే 1, 2లో కొంచెం సోది ఎక్కువ ఉంటుంది. డే 3, డే 4 చూడండి. బట్ డే 2 చూడకుండా డే 4 అర్థం, డే 2, డే 3 కాదు కష్టం. డే 1 చూసినా ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. సో డే 1, 2, 3, 4 చూడండి. మా అయితే ఒక 4 గంటలు ఉంటుంది అంతే కదా, 4 అవర్స్. సినిమా చూసినట్టు చూడండి, హీరో ఉన్నాడు, విలన్స్ ఉన్నారు, అప్పుడప్పుడు ఏంది హీరో నేను అనలేరా నాయన, హీరో సబ్జెక్ట్ చేసిన, నువ్వు నన్ను అక్కడ తగ్గించేసినావు.
నేను హీరోనే కానీ ఒప్పుకోరు కదా జనాలు అట్లా. నేను ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నా. డైలాగ్ ఉంటుంది చూడండి, హీరోలు వచ్చారా. మీరు సినిమాలు చూస్తున్నారా ఈ మధ్యలో ఏమన్నా? రీసెంట్ గా ఏం సినిమా చూసినారు? దేవేందర్ ఏంది? ఏ భగవానా? భగవంత్, బలవంత్, ఏ బలవంత కొత్త సినిమానా అది? మీరే చూస్తున్నారు? నో మూవీస్. వెరీ గుడ్. నేను సినిమాలు చూడండి, నాకు సినిమాలు అంటే చిరాకు. అప్పుడెప్పుడో KGF 3 నాది లాస్ట్ మూవీ. ఏ ఇది వద్దులే, అది రాసేసి నేను కంప్లీట్ చేయి. ఈ అవసరం లేదు, ఎగ్జాంపుల్ అవసరం లేదు, మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఉంది, చేద్దాం. ఇది రాసుకోండి. ఇది ఒక స్టెప్స్, బేసికల్ గా ఇట్లా చేయాలి. మనం చెప్పింది బేసిక్ క్యాల్కులేషన్. ఇదేం చెప్తున్నాడు, ఇల్లేం చెప్తున్నాడు, ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ మనం కూడా చేసినాం. ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ వితౌట్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది కూడా మనం చేసినాం. స్టెప్ 3 లో ఏం చేసినాడు, ఈజ్ యాడింగ్ దట్ ఎక్స్ట్రా ఇన్కమ్ టు ట్యాక్స్ లయబిలిటీ. ఏమొస్తుంది అట్లా చేస్తే? ఏం రాదు, నాశనం. అట్లా చేసి స్టెప్ 1 మైనస్ స్టెప్ 3 చేస్తున్నాడు, అప్పుడేమవుతుంది, ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ మీద ఒక ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఆ ఇన్కమే కదా ఎక్స్ట్రా డిఫరెన్స్ వచ్చేది. అది ఇది అయిపోయిన తర్వాత అది కూడా రాసుకుందాం, ఎందుకంటే ఒకటి చెప్పి ఒకటి రాపించినట్టు అవుతుంది. ఇది ఓకేనా? దీని ఆన్సర్ ఏ వస్తుంది. బి వస్తుంది. ఓకే కదా ఇంతవరకు? స్టెప్ 3కి వచ్చేసరికి మనకి ఏం కావాలి, మనకి ఎక్స్ట్రా ట్యాక్స్ లయబిలిటీ కావాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ మనకు తెలుసు 1 lakh వచ్చింది, మనకి ఎక్స్ట్రా ట్యాక్స్ లయబిలిటీ కావాలి. సో అప్పుడు ఏం చేస్తావు, ఇటు రాసుకో, డిఫరెన్స్ బిట్వీన్ స్టెప్ 2 అండ్ స్టెప్ 1. ఆన్సర్ సి. నౌ స్టెప్ 4 లో డిఫరెన్స్ ఇన్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్. అప్పుడు ఏం చేస్తావు, ఎక్స్ట్రా ఇన్కమ్ స్టెప్ 3 మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్, విచ్ ఈస్ నథింగ్ బట్ మార్జినల్ రిలీఫ్. ఇది రాసుకున్నాను, అట్లా కూడా స్టెప్ 4 లో కంప్లీట్ చేసిన. నౌ దీన్ని నెంబర్స్ వేయండి. 30,01,500, 28 lakhs సంథింగ్ ఎంత వచ్చింది అది. ఇదైతే రాసుకుంటా. ఇది దేనికోసం క్యాలిక్యులేట్ చేస్తున్నావు, మార్జినల్. నో ఎగ్జాంపుల్ కి కంప్యూట్ ది ట్యాక్స్ లయబిలిటీ ఫర్ 1 crore 1 lakh. ఇదేగా చేసింది. సో దీంతో ఫస్ట్ మనం మార్జిన్ రిలీఫ్ అనుకునే కంటే ముందు ట్యాక్స్ లయబిలిటీ డైరెక్ట్ కనుక్కునే స్టెప్ 1 ఏమొస్తుంది, స్టెప్ 1 యూ విల్ బి కంప్యూటింగ్ ది ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ ఆన్ 1 crore 1 lakh ఎంత,
30,05,000 30,01,500. స్టెప్ 2లో ట్యాక్స్ ఆన్, ఇది డిఫాల్ట్ వేసుకోండి తెరసేపు. ట్యాక్స్ ఆన్ 1 crore ఎంత వస్తుందో ఒకసారి చెప్తారా? 28,38,500 జస్ట్ 38,000. స్టెప్ 3లో ఏం చెప్పినా? డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ అమౌంట్, డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ లయబిలిటీ ఎట్ వస్తుంది అది? స్టెప్ 1 మైనస్ స్టెప్ 2 ఎంత ఎక్స్ట్రా కడుతున్నామో? 1,63,500. సో స్టెప్ 4లో మార్జిన్ రిలీఫ్ 1,63,500 మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఆఫ్ 1 lakh. సో 63,500 ని మార్జినల్ రిలీఫ్. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాడికి అనుకోమన్నది మార్జినల్ రిలీఫా? వాడు ట్యాక్స్ లయబిలిటీ అనుకోమన్నాడు అంతే కదా. ఇక్కడ వరకు రాసుకున్నారా? నేను రాసిన మీరు ఎంత? 28,38 కాదా? ఎంత? ఎందుకు అంత తక్కువ సర్చార్జ్? ఓకే కదా, ఇంతవరకు ఓకే కదా. మనం మార్జిన్ రిలీఫ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం. మార్జిన్ రిలీఫ్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ ఇన్ ద ట్యాక్స్ లయబిలిటీ కదా. అసలు మన ట్యాక్స్ లయబిలిటీ ఏం చెప్పని చూద్దాం. ఇందులో అసలు మన ట్యాక్స్ లయబిలిటీ ఏది? ఇదే. యాక్చువల్గా మన ట్యాక్స్ లయబిలిటీ 30,01,500. దానికి వీఆర్ గివింగ్ అ మార్జిన్ రిలీఫ్ ఆఫ్ 63,500. సో 30,01,500 మైనస్ 63,500 ప్లస్ 4%. ఏందా 4%? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్. అది యాడ్ చేద్దాం. అర్థమైంది ఇంతవరకు? ఒక్కసారి ఇది రాసుకోండి కింద. ఇది నేను ఆన్సర్ ఉండాలి మీ నోట్స్ లో. ఈ ఆన్సర్ మీ నోట్స్ ఉండాలి. ఈ స్టెప్స్ కిందనే ఇది ఉండాలి. అయితే ఇది అంతే ఏంటంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి ఇందాక రాసుకున్నా. అదే ఇంకా కన్ఫ్యూజింగ్ ఉందని నాకు అర్థమైంది. ఇప్పుడు నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నాం? డిఫరెన్స్ ఇన్ ఇన్కమ్. ఇప్పుడు సపోజ్ డిఫరెన్స్ ఇన్ ఇన్కమ్ 90,000 ఉందనుకో, సారీ 90,000 అంటున్నా, డిఫరెన్స్ ఇన్ ట్యాక్స్ లయబిలిటీ 90,000 ఉందనుకో, ఇన్కమ్ ఏమో 1 lakh ఉంది, ట్యాక్స్ లయబిలిటీ 90,000. యూ విల్ నాట్ గివ్ ఎనీథింగ్ బికాస్ అది నెగిటివ్ వెళ్ళిపోతుంది. నెగిటివ్ 10,000 అయితే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకా ఆల్రెడీ పెంచే కట్టాం, మళ్ళీ పెంచుతావా? సో విల్ నాట్ గివింగ్. నీకు అర్థం కాలేదు నేను చెప్పింది. ఒకసారి నేను చెప్పే మళ్ళీనండి. మార్జినల్ రిలీఫ్ వాడి ట్యాక్స్ లయబిలిటీ తగ్గిస్తుంది. ఎట్ నుంచి తగ్గిస్తుంది? వాడు ఉన్న ట్యాక్స్ లయబిలిటీలో కొంచెం తగ్గిస్తున్నాం. ఏ పాయింట్ వల్ల తగ్గిస్తున్నాం? ఈ పాయింట్ వల్లనే కదా. ఈ ఈ కింది పాయింట్ వల్లనే కదా. ఇఫ్ ఇది కనుక 63,500 ఏమో 90,000 నుండి ఇది 1 lakh ఉంది అనుకో, మైనస్ 10,000 అవుతుంది. రిలీఫ్ ఎక్కడైనా నెగిటివ్ ఉంటుందా? రిలీఫ్ షుడ్ బి 0 ఆర్ పాజిటివ్. సో ఎక్కడ వరకు మనం ఇస్తాము? ఆ ఎక్స్ట్రా ట్యాక్స్ లయబిలిటీ 1 lakh అయినంత వరకు ఇస్తాం. అంటే 0 అయినంత వరకు ఇస్తాం. 1 lakh అంటే ఇక్కడ 1 lakh మైనస్ 1 lakh 0 అయినంత వరకు ఇస్తాం. సేమ్ ఆ కేసు 0 అయ్యేంత వరకు, ఈ స్టెప్ 4 0 అయ్యేంత వరకు వీఆర్ గివింగ్ మార్జినల్ రిలీఫ్. నెగటివ్ వచ్చినాక కూడా దాన్ని నెగటివ్ వేసుకొని పాజిటివ్ చేస్తే మాత్రం మీ అంత మూర్ఖులు ఉండరు. ఎందుకంటే రిలీఫ్ ఈజ్ అ పాజిటివ్ థింగ్, నాట్ అ నెగటివ్ లయబిలిటీ. నెగటివ్ కి నెగటివ్ పాజిటివ్ అవుతుంది. ఇంకా ట్యాక్స్ లయబిలిటీ ఇంకా పెరుగుతుంది. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. ఓకేనా? క్లారిటీ ఉంది? ఇది కేసు, ఇది ఒక్కసారికి అర్థమైంది కాదు. జస్ట్ మీరు ఏం చేయాలి అప్పుడు? ఎనీ సర్చార్జ్, మార్జిన్ రిలీఫ్ ఆర్ రిబేట్ అంటే ఫైన్. మార్జినల్ రిలీఫ్ కానీ సర్చార్జ్ కానీ మీరు ఏం చేయాలి తెలుసా? నెంబర్ ఆఫ్ ఇన్కమ్స్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1 crore 1 అవుతుంది, 2 crore 2. ఇప్పుడు పైన ఇందాక 2 crores 2 lakhs చేసిన. ఒకసారి 2 crores 2 lakhs ఎంతో చెప్పండి చూద్దాం. 2 crores 2 lakhs అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ చేయండి. 2 crores 2 lakhs. డిఫాల్ట్ కాదు, ఓటీఆర్ చేయండి. ఓటీఆర్ మన దగ్గర ఆన్సర్ ఉంది. ఓటీఆర్ డైరెక్ట్. రాజు నువ్వు సర్చార్జ్ వినలేదు కదా, ఇనుంటే చెప్పేటోని పరిస్థితి ఏంది?
ఓటీఆర్ లో 2 crores 2 lakhs మీద ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి సర్చార్జ్ మార్జిన్ రిలీఫ్ అన్ని క్యాలిక్యులేట్ మార్జిన్ రిలీఫ్ ఒక్క నెంబర్ క్యాలిక్యులేట్ చేసేయండి. ఫస్ట్ ఏం చేస్తారు, ట్యాక్స్ ఆన్ 2 crores 2 lakhs 2 crores మీద 2 crores 2 lakhs మీద ట్యాక్స్ ఎంత వస్తుంది, అప్ టు 10 lakhs పక్కకెట్టేస్తాం అంతే కదా, 10 lakhs పక్కకెట్టేస్తాం. సో 2 crores 2 lakhs మైనస్ 10 lakhs చేస్తే ఎంత వస్తుంది, 1 crore 92 lakhs. దీని మీద 30% డైరెక్ట్ ఇంటూ 30%, 57,60,000 పక్క తీసి పెట్టుకున్నా. ప్లస్ 1,12,500 వస్తుంది కదా, అప్ టు 10 lakhs 1,12,500. నాకు ట్యాక్స్ లయబిలిటీ 58,72,500 వస్తుంది. వీటి మీద నేను సర్చార్జ్ ఎంత ఇస్తా, 2 crores 2 lakhs అంటే సర్చార్జ్ ఎంత వస్తుంది, 25% వస్తుంది. సో దాని మీద నేను 25% యాడ్ చేసుకుంటే ప్లస్ 25% కొడితే నాకు 73,40,625 వస్తుంది. ఇది 2 crores 2 lakhs మీద స్టెప్ 1 పక్కకిద్దాం. స్టెప్ 2 వచ్చేసరికి ఏంటి, నియరెస్ట్ సర్చార్జ్ స్లాబ్ ఏంటి 2 crores 2 lakhs కి 2 crores. సో 2 crores మీద ఐ విల్ క్యాలిక్యులేట్ ట్యాక్స్. 2 crores మీద ఏం చేస్తా, 2 crores మైనస్ 10 lakhs 1 crore 90 lakhs ఇంటూ 30%, 1 crore 90 lakhs ఇంటూ 30%, 57 lakhs వచ్చింది. ప్లస్ దీనికి 1,12,500 యాడ్ చేస్తా, 58,12,500 వచ్చింది. దీనికి సర్చార్జ్ ఎంత చేయాలి ఇప్పుడు, 25% చేయాలా 15% చేయాలా, అప్ టు 2 ఉంటే ఏమవుతుంది 15%. సో ప్లస్ 15% యాడ్ చేస్తా, నాకు 66,84,375 వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కావాలి అన్నా. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 6 crores 56,000 73,40,625. నాకు 6,56,250 డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు నేనేం చెక్ చేస్తా, స్టెప్ 4 లో నా డిఫరెన్స్ ట్యాక్స్ లయబిలిటీ, నా డిఫరెన్స్ ఇన్కమ్. నా డిఫరెన్స్ ట్యాక్స్ లయబిలిటీ నాకు తెలుసు, నా డిఫరెన్స్ ఇన్కమ్ కూడా నాకు తెలుసు కదా 2 lakhs. సో విచ్ ఇస్ మోర్ దాన్ ద డిఫరెన్షియల్ ఇన్కమ్. సో నేను అదే డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా, 6 crores 56 lakhs 250 మైనస్ 2 lakhs. సో 4,56,250 is my marginal relief. Now what is my tax liability is my question. సో జనరల్ గా అయితే నా ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉండాలి, 73,40,625 ఉండాలి. దానిలో నుంచి ఐఎమ్ రెడ్యూసింగ్ 4,56,250. అప్పుడు ఎంత వస్తుంది నా లయబిలిటీ, 68,84,374 వస్తుంది. నథింగ్ బట్ అది స్టెప్ 3 అదే కదమ్మా, అదే చెప్పండి. డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు బట్ వదిలేయండి, ఏం కాదు. మార్జినల్ రిలీఫ్ అమౌంట్ కనిపెట్టి జస్ట్ మీరు ఇంకొక స్టెప్ ఎక్స్ట్రా స్టెప్ ఏం చేయాలంటే, స్టెప్ 1 ట్యాక్స్ నుంచి మార్జినల్ రిలీఫ్ ఆఫ్ స్టెప్ 4 తీసేయాలి. కన్ఫ్యూజింగ్ ఉందా, ఏమన్నా కన్ఫ్యూజింగ్ ఉందా, నేను మళ్ళీ చెప్తాను. కన్ఫ్యూజింగ్ ఉంటే నెంబర్ గేమ్ వద్దు, నెంబర్స్ తో మనకు పని లేదు. స్టెప్ 1 లో విత్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాను, పక్కకి పెట్టుకుంటాను. యాక్చువల్గా ఇదే నా ట్యాక్స్ లయబిలిటీ, కానీ జస్ట్ 2 lakhs వల్ల నాకు ఎంత డిఫరెన్స్ వస్తుంది ట్యాక్స్ లయబిలిటీ చూద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తా, ఆ దగ్గరలో ఉన్న సర్చార్జ్ లెవెల్ మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తా. చూస్తే నాకు డిఫరెన్స్ తెలిసిపోద్ది కదా. సో ట్యాక్స్ అమౌంట్ లో ఫస్ట్ స్టెప్ లోనే ఎక్కువ వచ్చింది, స్టెప్ లోనే తక్కువ వచ్చింది. జస్ట్ బికాస్ ఆఫ్ నేను కొంచెం అమౌంట్ ఎక్కువ ఎర్న్ చేసినందుకు నేను ట్యాక్స్ లయబిలిటీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. సో నేను వెతుకుతున్నా నాకు ఏమైనా పాసిబిలిటీ ఆఫ్ రిలీఫ్ ఉందా అంటే, నీ ట్యాక్స్ అమౌంట్ డిఫరెన్స్ మైనస్ నీ ఎక్స్ట్రా అమౌంట్ డిఫరెన్స్ ఈజ్ యువర్ మార్జినల్ రిలీఫ్. సో స్టెప్ 1 లో వచ్చిన నీ ట్యాక్స్ లయబిలిటీ ఈ మార్జినల్ రిలీఫ్ ద్వారా తగ్గుతుంది. ఆ తగ్గిన దాని మీద 4% ఎక్స్ట్రా వేసి నువ్వు కట్టేసేయాలి. 4% అని మాట్లాడదాం, పక్కెట్టండి, బట్ ఎక్స్ట్రా వేసి కట్టేసేయాలి. అర్థమైందా, క్లియర్? సో నేను ఇప్పుడు ఒక ఇన్కమ్ ఇస్తాను, డక్కున ఆన్సర్ చెప్పేసేయాలి, విత్ ట్యాక్స్ లయబిలిటీ చెప్పాలి. 5 crores 7 lakhs అండర్ ది ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. 5 crores 7 lakhs ఇందాక చేసిర్రు అనుకుంటా కదా. 5 crores 7 lakhs అండర్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్. నాకు డైరెక్ట్ ట్యాక్స్ లయబిలిటీ కావాలి. ఐ నీడ్ ట్యాక్స్ లయబిలిటీ డైరెక్ట్లీ అండ్ మార్జినల్ రిలీఫ్ ఎంతనో కూడా కావాలి. దీని మీద డైరెక్ట్ ఎంసీక్యూ రావచ్చు, వాట్ ఈస్ ద మార్జినల్ రిలీఫ్ అని. లేదంటే డైరెక్ట్ ట్యాక్స్ లయబిలిటీ రావచ్చు, వాడు చెప్పడు నీకు. నువ్వు ఇందులో మార్జినల్ రిలీఫ్ తీసుకోవాలా వద్దా అనేది నీ కాల్. ఇట్ ఈస్ క్లోజర్ టు ద సర్చార్జ్ లెవెల్ అన్నప్పుడు నువ్వు ఆలోచించాలి, నీకు అది స్ట్రైక్ అవ్వాలి అక్కడ. వాడు ఎక్కడ కూడా డైరెక్ట్ గా మార్జిన్ రిలీఫ్ కూడా ఇంక్లూడ్ చేసుకో, సర్చార్జ్ కూడా ఇంక్లూడ్ చేసుకో అని దే విల్ నాట్ టెల్ యూ. వాడు ఆ పాయింట్ నీకు ఖచ్చితంగా స్ట్రైక్ అవ్వాలి, అదర్వైజ్ నీకు మార్క్ అనే పోతాయి. ఓకేనా, చేయండి. 5 crores 7 lakhs మీద అండర్ ఓటీఆర్ ఫర్ ది 58 years బాయ్ కిడ్
ఆయన ఎంత చెప్పురా ట్యాక్స్ లయబిలిటీ 1 crore మార్జిన్ రిలీఫ్ ఎంత మార్జిన్ రిలీఫ్ వేయకుండా ఆన్సర్ ఎట్లా వచ్చిందిరా ఇక్కడే మీరు మళ్ళీ మిస్టేక్ చేస్తున్నాడు నేను ట్యాక్స్ లయబిలిటీ అన్నా అంటే దాని అర్థం ఏంటి ఆఫ్టర్ గివింగ్ ఆల్ అవునా కదా నేనేం చెప్పాను బేసిక్ ట్యాక్స్ సర్చార్జ్ పెని మార్జినల్ రిలీఫ్ పెని బేసిక్ ట్యాక్స్ అన్ని కలుపుకున్న తర్వాత ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది సో ఈ ఆన్సర్ షుడ్ బి లాస్ట్ ఆన్సర్ చేయండి మళ్ళీ చేయాలమ్మా అమ్మాయి చేస్తున్నావా పెన్తో క్యాలిక్యులేటర్ ఇస్తాండి సెకండ్ బెంచ్ ఆన్సర్ వస్తుందా వస్తలేదా నరేష్ ఏమైంది ఏంద్రా క్యాల్సి మీరు అందరు ఫోన్లు తెచ్చుకుంటారు కొంప తీసి క్లాస్ రూమ్స్ కి ఇట్ ఇస్ అలౌడే ఫ్రీ ఫైర్ ఆడదాం కాదురా పబ్జి గేమ్ అన్నారు ఫ్రీ ఫైర్ క్యాంపెయినింగ్ అన్నారు నన్ను యాడ్ చేస్తాను ఓటీఆర్ సి అది ఆప్షనల్ అయిపోకపోతే మనకు అనవసరం కదా అది డిఫాల్ట్ అయితే దాంతో మనకి ఏం పని ఉంది 2 crores పైన కదా చాలా తేడా వస్తుంది సో ఇది డిఫాల్ట్ లో కూడా మార్జిన్ రిలీఫ్ వస్తా చెప్పండి చూద్దాం ఎవరైనా ఏందిరా పాము సౌండ్ వస్తుంది ఒక్క నిమిషం ఆగండి అందరూ బోర్డు దిక్కు చూడండి ఒకసారి ఇఫ్ ఇన్ కేస్ అది డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే మార్జిన్ రిలీఫ్ వస్తుందా వస్తుందా చెప్పేసి మీ పని మీరు చేసుకోండి చాలు ఇఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే 5 crore 7 lakhs నీ ఇన్కమ్ అయితే మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుందా రాదు ఎందుకు రాదంటే దాని నియరెస్ట్ సర్చార్జ్ లెవెల్ 2 crores చాలా నియర్ ఇదంతా హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ లో ఇది ఒక స్మార్ట్ వర్క్ వాడు డిటిఆర్ అనగానే మార్జినల్ రిలీఫ్ స్టెప్ 1 స్టెప్ 2 వేసుకోవడం కూర్చొని టైం వేస్ట్ అది వాడు ఆల్రెడీ చెప్పాడు కదా డిటిఆర్ అని ఇంకా నీకు అవసరమే ఉంది మార్జినల్ రిలీఫ్ వేసుకోవడం ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ క్యాలిక్యులేషన్ ఇట్ విల్ గివ్ యూ టైం వేస్ట్ వర్షం పడుతుందా అవును మీరు వర్షం పడితే ఎట్లా పోతారు తడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకేం చేస్తాను చిన్నప్పుడు వింటుంటారు పంచ్ డేస్ కాలర్స్ ఎక్కువైనట్టున్నారు మన దాంట్లో ఈసారి హాస్టల్స్ కి గివింగ్ టఫ్ కాంప్లెక్స్ వాళ్ళు కూడా డేస్ కాలర్స్ అయినా కాదు రాజు నిన్న క్లాస్ లేదని ఇవాళ బిందాస్ చేస్తున్నావు చూడు అది టూ మచ్ అది నిన్న క్లాస్ లేదని ఇవాళ ఈ ఒక్క క్లాసులే పాసిబుల్ అది ఎందుకంటే రేపు కూడా అర్థం కాదు నీకు అవును మరి దీనికి కనెక్టెడ్ పాయింటే నెక్స్ట్ లెవెల్ ఆ తర్వాత రోజు కూడా అర్థం కాదు నీకు అంటే దాని అర్థమైంది నువ్వు క్లాస్కి వచ్చి వేస్ట్ మరి ఫస్ట్ క్లాస్ వినపోతే సెకండ్ క్లాస్ ఎట్లా అర్థమైంది నేను ముందే ఇప్పుడు ఒక్క నిమిషం వానికి మళ్ళీ చెప్తలే కానీ ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ వేసినప్పుడు బేసిక్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అన్ని ఫస్ట్ దాని మీదనే డిపెండ్ అయి ఉన్నాయి కదా మరి అట్లాంటప్పుడు ఫస్ట్ క్లాస్ మీద ఇంపార్టెంటే కదా లాజిక్ అర్థం కాదు లైట్ చెప్పు ఆన్సర్ చెప్పు సి 5 crore 7 lakhs మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత చెప్పనికి ఇంత టైమా 5 crore 7 lakhs minus 10 lakhs into 30% plus 1,12,500 plus 37%. 2 crores 5,80,825 ఒకటి 5 crores 5 crores minus 10 lakhs into 30% plus 1,12,500 plus 25%. 1 crore 85 lakh 15,625
minus 205, 80, 825, 20, 65, 200, 20, 65, 200 minus 7 lakhs, 13, 65, 200 minus 205, 80, 825, 19, 21, 56, 2, 9 crore, 10, 22, 25. ఇది ఎవరికి రాలేదు ఆన్సర్? 1,92,15,625 రాలేదా? ఇది ట్యాక్స్ లయబిలిటీ మార్జినల్ లీఫ్ 13,65,200 రాలేదా? ఎంతమందికి 1,95 lakhs వచ్చింది? ఒకరికి 95 lakhs వస్తుంది ఖచ్చితంగా. ఒక స్టెప్ మీరు మిస్ చేసి ఉంటారు. అది కాదు ఇది కాదు వేరేది వచ్చింది మాకంటే. అది కాదు నేను వేరే దాని గురించి మాట్లాడుతున్నాను. ఒకరికి 90 వరకు ఒక్కరికన్నా వచ్చి ఉంటారు 1,95 lakhs రాలేదా? ఓకే అయితే మీరు చేసింది కాదు నేను చెప్పింది కాదు ఇది కాదు అంటే మీకు 4 ఆన్సర్ వచ్చింది కంపోజిషన్. సరే మీకేం వచ్చిందమ్మా ఆన్సర్? ఇది వచ్చిందా? సెకండ్ బెంచ్, థర్డ్ బెంచ్, నెక్స్ట్ ఫోర్త్ బెంచ్, ఫిఫ్త్ బెంచ్. సో ఇలాంటప్పుడే మనం ఆచి చూచి అడుగులు పేయాలి. స్టెప్ 1 ఏం చెప్తుంది? కంప్యూట్ ది ట్యాక్స్ లయబిలిటీ ఆన్ 5 crores 7 lakhs. ఇందాక ఆన్సర్ రాలేదు అన్నోళ్ళు వినాలి. దీని మీద నేను ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫస్ట్ బేసిక్ ట్యాక్స్ 5 crores 7 lakhs అనేది ఇట్ ఈస్ అండర్ ఆప్షనల్ ట్యాక్స్ రెజిమ్. వీడికి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2.5, 2.5 to 5 12,500, 5 to 10 1 lakh, 10 above 30%. సో ఫస్ట్ 10 above ఎంత ఉందో చూసుకుందాం. అంటే 5 crores 7 lakhs లో 10 lakhs మించి ఇన్కమ్ ఎంత ఉందని అర్థం. అంటే దాని అర్థం ఏంది? 5 crores 7 lakhs మైనస్ 4 crores 97 lakhs మీద వాడు 30% కట్టాలి ట్యాక్స్. సో ఇంటూ 30%. ఆల్రెడీ 12,500 1 lakh ఉంది కదా, సో దాన్ని ప్లస్ 1,12,500. అంటే వీడు జనరల్ గా ట్యాక్స్ ఇంత కట్టాలి. వీటి మీద సర్చార్జ్ అనేది వస్తుంది కదా. ఎందుకు సర్చార్జ్ వస్తుంది? ఆప్షనల్ ట్యాక్స్ రెజిమ్ లో నీ ఇన్కమ్ 5 crores దాటితే సర్చార్జ్ కట్టాలి కదా. ఎంత రేట్లో కట్టాలి? 37% కట్టాలి. 37% ఆన్ వాట్? 5 crores 15 lakhs 1 crore 50 ట్యాక్స్ మీదనే కదా. సో ఫస్ట్ దీని మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంతనో రాసుకో. 1 crore 50 lakhs 22,500 ఇది బేసిక్ ట్యాక్స్. దీని మీద సర్చార్జ్ 37% వేయాలి. అంటే ప్లస్ 37%. నాకు ఎంత వచ్చింది? 2 crores 5 lakhs 80,825. మీకు ఇది వచ్చిందా? సో ఇది నా ట్యాక్స్ లయబిలిటీ బేసికల్ గా. అయితే నాకు డౌట్ వచ్చింది అనమాట. అరే 5 crores 7 lakhs మీద ఇంత ట్యాక్స్ వస్తుంది మరి 2 crores అని డౌట్ వచ్చింది. అప్పుడు నేను ఏం చేసిన అంటే ద నియరెస్ట్ పాసిబుల్ ద నియరెస్ట్ సర్చార్జ్ మీద ట్యాక్స్ కనుక్కున్నా. సో ట్యాక్స్ లయబిలిటీ ఆన్ 5 crores. సార్ 5 crores అని నాకెట్లా తెలుస్తుంది అంటే ఇంకా నేను ఏం చేయలేను దానికి. ఆబ్వియస్ గా 5 crores కి 7 lakhs 5 crores 7 lakhs దగ్గరలో ఉన్న సర్చార్జ్ లెవెల్ అయితే 5 crore. దాని మీద ట్యాక్స్ ఎట్లా కనుక్కుంటా నేను? సేమ్ ప్రాసెస్. 5 crores మైనస్ 10 lakhs 4 crores 90 lakhs. ఈ 4 crores 90 lakhs మీద వాడు 30% కట్టాలట. 4 crores 90 lakhs ఇంటూ 30% ఒక అమౌంట్ వచ్చింది. దాని మీద నేను ఆల్రెడీ 10 lakhs మీద 1,12,500 కట్టాలి. ఆ 10 lakhs వరకు అది పక్క కదా. సో నేను 1 crore 48,12,500 కట్టాల్సి వస్తుంది. ఇది సర్చార్జ్ లేకుండా. దీనికి సర్చార్జ్ యాడ్ చేయాలా అంటే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? 5 crores ఉంది విచ్ ఈస్ మోర్ దాన్ 50 lakhs కదా. సో ఇది ఏ స్లాబ్ లో పడుతుందో చూసుకోవాలి. సో 2 crores కంటే ఎక్కువ 5 crores ఆర్ దానికంటే తక్కువ ఉన్నప్పుడు నా సర్చార్జ్ లెవెల్ 25% ఆన్ ట్యాక్స్ అమౌంట్. నా ట్యాక్స్ అమౌంట్ 1 crore 48 వచ్చిందా?
ప్లస్ ఏం చేస్తాను నేను ఇప్పుడు 25% కడతాను. నాకు ఆన్సర్ 1,85,15,625 వచ్చింది. అప్పుడు నేను చూసుకుంటున్నా, నేను జస్ట్ 7 lakhs ఎక్స్ట్రా ఎర్న్ చేసినందుకు నేను ఎంత ట్యాక్స్ డిఫరెన్స్ కడుతున్నానా? అయితే ఎంత డిఫరెన్స్ చెక్ చేస్తా. సో డిఫరెన్స్ బిట్వీన్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఎంత వచ్చింది? 20,65,000. ఇది ఎట్లా వచ్చిందిరా? ఈ అమౌంట్ మైనస్ ఈ అమౌంట్, డిఫరెన్స్ ట్యాక్స్ ఎంత కడుతున్నా చూసుకుంటే నాకు తెలిసింది ఏంటంటే 20 lakhs ఎక్స్ట్రా కడుతున్నాను అర్థమైంది. అంటే నేను ఎక్స్ట్రా ఎర్న్ చేసింది ఏమో 7 lakhs, ఎక్స్ట్రా ట్యాక్స్ ఏమో 20 lakhs. ఇట్ ఈస్ అన్యాయం కాబట్టి స్టెప్ 4 లో ఆ అన్యాయాన్ని తుడిచేద్దాం. సో స్టెప్ 3 మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ 7 lakhs. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 13,65,200 కదా, అంతేనా? సో ఇది నా మార్జినల్ రిలీఫ్. అంటే దీన్ని ఏం చేయాలి? ఎలకలు తగ్గించేసేయాలి, ట్యాక్స్ అమౌంట్ నుంచి తగ్గించేసేయాలి. సో నా ట్యాక్స్ అమౌంట్ ఎంత యాక్చువల్గా? 2,05 lakhs నా ట్యాక్స్ అమౌంట్. దాంట్లో నుంచి 13,65,000 డిలీట్. అప్పుడు నా ట్యాక్స్ లయబిలిటీ విల్ బి 1,92,15,625. సో ఇప్పుడు ఈ అమౌంట్ మైనస్ ఈ అమౌంట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో టక్కుని చెప్పండి. 7 lakhs వస్తుంది. 92 మైనస్ 85, 5 + 2 7. ఏంది 7? యువర్ ఎక్స్ట్రా ఇన్కమ్. సో 7 = 7. నో ఎక్స్ట్రా ఇన్కమ్, నో ఎక్స్ట్రా ట్యాక్స్. ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంది బట్ నాట్ ఎక్స్ట్రా ట్యాక్స్. దాంట్లో లాజిక్ ఏం లేదు. వాళ్ళకెళ్ళి తీసి మళ్ళీ అదే యాడ్ చేస్తే అదే వస్తుంది ఆన్సర్. అర్థమైందా? బేసిక్ ట్యాక్స్ కానీ, సర్చార్జ్లో కానీ, మార్జినల్ రిలీఫ్లో కానీ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? బికాస్ ఇక్కడితో దీని పని అయిపోయింది. రేపు రిబేట్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ వస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు ఆబ్వియస్గా, ఎందుకంటే అది ఎక్స్ట్రా ఇన్కమ్ వాళ్ళ కోసం, ఇది లెస్సర్ ఇన్కమ్ వాళ్ళ కోసం. సో అది అయిపోయిన తర్వాత వీఆర్ నాట్ డీలింగ్ ఎనీవేర్. ఈ క్వశ్చన్స్ కానీ ఈ కాన్సెప్ట్స్ కానీ మళ్ళీ ఎప్పుడు చెప్పడం జరగదు, బికాస్ దీస్ ఆర్ ది బేసిక్స్. దీని తర్వాత అంతా విల్ బి అడ్వాన్స్డ్ క్యాలిక్యులేషన్స్. ఇట్ షుడ్ బి ఫింగర్ టిప్స్ మీద వచ్చేసారు. కాబట్టి మీరు ఏం చేస్తారు? వీలైనన్ని సార్లు సర్చార్జ్ లెవెల్స్, మీ క్వశ్చన్స్ ఉండేది ఐదర్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, బిఓఐ. గట్టి మాట్లాడితే ఇండివిజువల్. మీ క్వశ్చన్స్ వచ్చేవన్నీ కూడా ఇండివిజువల్ మీదనే వస్తుంది. మోస్ట్లీ సమ్ టైమ్స్ దే విల్ గో ఫర్ ఫమ్, అంతే. సో నెక్స్ట్ మనం డీల్ చేయాల్సింది ఏంది? రిబేట్ ఫర్ ది ఇండివిజువల్స్, అదే ఎవరికి వస్తే వాళ్ళకి, ప్లస్ ఫమ్ ట్యాక్స్ రేట్లు, ఫమ్ సర్చార్జ్, కంపెనీ ట్యాక్స్ రేట్లు, కంపెనీ సర్చార్జ్లు, అంతేనా? విత్ దట్ ట్యాక్స్ రేట్స్ అనేవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు డీలింగ్ ఇంటూ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్, దాని తర్వాత అగ్రికల్చర్ ప్లస్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఆ తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్, ఆ తర్వాత స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఇవన్నీ అయిపోతే ఇవన్నీ కలుపుకొని మీకు సిఎంఏ మెటీరియల్లో బేసిక్స్ అని ఉంటుంది. సిఎం మెటీరియల్ అయితే బేసిక్స్ అని ఒకటి, రెసిడెన్షియల్ అని ఒకటి సపరేట్గా ఉంటుంది, అంతే. అందులో 2 చాప్టర్లు, ఇందులో 1 చాప్టర్, బట్ మ్యాటర్ అయితే సేమ్. క్లియరా? రేపు మీరు వచ్చే టైంకి సర్చార్జ్ లెవెల్స్, మార్జినల్ రిలీఫ్స్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఎనఫ్. అందరు థమ్స్అప్లు ఉన్నారా? ఇంకా స్ప్రైట్ అవుతున్నవరన్నా? థమ్స్అపే కదా. సో నేను టక్కున వాట్ ఈస్ సర్చార్జ్ ఫర్ ది ఇన్కమ్ లెవెల్ ఆఫ్ 5 crores అబోవ్ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ యూ ఆర్ ఎర్నింగ్ 5 crores ఇన్కమ్. వాట్ ఈస్ ద సర్చార్జ్ రేట్ అంటే మీరు ఏం చెప్తారు? మీరేం చెప్పొద్దు. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. మీరేం చెప్పొద్దు, మీరు అడగాలి అది స్పెషల్ ఇన్కమా, అదర్ ఇన్కమా. ఎమ్మటే నేను స్పెషల్ ఇన్కమ్ 1 crore, అదర్ ఇన్కమ్ 4 crores అన్నా. వాట్ ఈస్ ద సర్చార్జ్ రేట్ అంటే అయిపోయా, ఆన్సర్ వచ్చినట్టేనే. పర్సంటేజ్ అన్నా కూడా వచ్చేటట్టే. 4 crores మీద పర్సంటేజ్ ఎంత? టో అన్నా కూడా వచ్చేసినట్టు ఆన్సర్ 25%. అదే 1 crore మీద ఎంత? సో అది క్లారిటీ ఉంది కదా. అదే ఇఫ్ ఐ టెల్ యూ స్పెషల్ ఇన్కమ్ ఇస్ 4 crores, అదర్ ఇన్కమ్ ఇస్ 1.2 crores,
అదే 3.8 1.2. అదర్ ఇన్కమ్ ఏమో 1.2, స్పెషల్ ఇన్కమ్ ఏమో 3.8, అదే 5 crores లో. అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రిజిమ్ కాదు, ఆప్షనల్ ట్యాక్స్ రిజిమ్ కావాలి నాకు ఆన్సర్. ఏంది టచ్? నేనేమంటున్నా 5 crores ఉంది ఆయనకి ఇన్కమ్, అందులో 1.2 ఈజ్ హిస్ ఇన్కమ్, 3.8 ఈజ్ స్పెషల్ ఇన్కమ్. స్పెషల్ ఇన్కమ్ జనరల్ ఇన్కమ్. వాట్ ఈస్ ద సర్చార్జ్ లెవెల్? ఇది చెప్పినవాడికి చాక్లెట్ ఇప్పిస్తాడు అఖిలేశ్వర్ గారు. ఎంత వస్తుంది? ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ 2 to 5 అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌవ్ 5, కాబట్టి 15%. ఇఫ్ ఇట్ ఈస్ 2.2 అండ్ 2.8, దెన్ 25, 15. అదే డిఫాల్ట్ అయితే డిఫాల్ట్ అయినా 25, 15. సార్ ఇంకో క్లాస్ ఉంది కదా మర్చి. నో నో నో, నేను అలవాట్ల పొరపాటు, సారీ. ఈ రోజే కార్పొరేట్ అకౌంటింగ్ స్టార్టింగ్ డే. టీ బ్రేక్ కావాలా నాన్న? వెళ్ళండి, టీ బ్రేక్ ఇస్తాను, టీ బ్రేక్ తీసుకోండి. సరే, నేను మరీ అంత నెగిటివ్ ఫ్యాకల్టీ కాదు, మీకు తెలుసు నేను ఎంత స్టూడెంట్ ఫ్రెండ్లీయో ఆన్ కెమెరా.